గజరాంపల్లి గ్రామంలో మనం ఉన్నాం. గతంలో 14 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక స్కూలు నడిచేది. అయితే అప్పటి ఉన్నటువంటి పాత బిల్డింగ్‌ను పడగొట్టి కొత్త బిల్డింగ్ కట్టాలనే ఉద్దేశంతో మొదలైనటువంటి పరిస్థితుల్లో జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. గ్రామస్తుల్లో వచ్చినటువంటి చిన్న స్పర్ధలతో ఏకంగా స్కూల్ దాదాపు 14 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఒక సచివాలయంలో స్కూల్ నడుపుతున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ గ్రామస్తులు కోరుతున్నది ఒకటే, ఇప్పటికైనా స్పర్ధలు వీరి ఏదైతే ఉందో పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ స్కూల్ను కట్టించి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని స్కూల్ని కన్స్ట్రక్షన్ చేసి వీలైతే కూడా ప్లే గ్రౌండ్, పిల్లలకు కావాల్సినటువంటి ప్లే గ్రౌండ్ శాంక్షన్ చేస్తే మాత్రం పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా, ఎందుకంటే దాదాపు 14 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక చిన్నపాటి ఈ వ్యవహారంతో ఈ వ్యవహారం పూర్తిగా చెడిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఉందో స్కూలు బిల్డింగ్ అనేది మనం చూడొచ్చు. మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఇక్కడే మనం స్కూల్ ఆవరణలో కూడా ఉన్నాం. ఇక్కడ ఏదైతే ఉందో పిల్లర్స్ వేసి ఆ సమయంలో చిన్నపాటి ఘర్షణ తలెత్తడంతో ఏకంగా దీన్ని పూర్తిగా పక్కకు పెట్టినటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పటికైనా గ్రామస్తులు కోరుతున్నది ఒకటే, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కూల్ను కన్స్ట్రక్షన్ చేస్తే మాత్రం పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అందులో ఇక్కడ నుంచి వెళ్ళి చదువుకోవాలంటే పామిడికి వెళ్ళాలి, చాలా దూరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ దాదాపు 80 మంది 90 మందికి పైగా ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం అంతా ఇక్కడికైనా స్కూల్ ఏర్పాటు చేస్తే మాత్రం దాదాపు 80 మంది దాకా ఇక్కడే చదువుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద చొరవ చూపి, అందులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైతే మాత్రం మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అన్నట్టుగా చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి గజరాంపల్లి వాస్తవులు కూడా చెప్తున్నది ఒకటే, మా ఊరికి దాదాపు 14 సంవత్సరాలుగా స్కూల్ లేదు. కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్తే ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ చేసి ఒక ప్లే గ్రౌండ్, పిల్లలు కూడా మంచి వాతావరణంలో ఆడుకొని చదువుకోవడానికి మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని గ్రామస్తులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికైనా చూద్దాం. ఆర్టీవీ అయితే మాత్రం ఆ రకంగా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల దృష్టి ఏదైతే ఉందో అంశాలన్నింటినీ ఆర్టీవీ ప్రత్యేకంగా కథనాలు ప్రసారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో వెస్ట్ నర్సాపురంకి సంబంధించి ఒక వార్తను ప్రసారం చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణి కూడా స్పందించినటువంటి నేపథ్యం. ఇప్పుడైతే మాత్రం ఇది గుంతకల్ నియోజకవర్గానికి వస్తుంది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లేలా ఆర్టీవీ కూడా ప్రయత్నం చేస్తుంది. గజరంపల్లికి సంబంధించి ప్రభుత్వ పాఠశాల ఇక్కడ దాదాపు 13 సంవత్సరాలుగా ఇక్కడ లేనటువంటి పరిస్థితుల్లో గ్రామస్తులు కూడా ఉన్నారు. మరి ఏం చెప్తారు, అసలు ఎందుకు ఆ కారణం అనేది? సరే, ఏంటి ఈ గజరాంపల్లిలో ప్రభుత్వ పాఠశాల ఎన్ని రోజుల నుంచి లేదు, ఎందుకు? 12 సంవత్సరాలుగా స్కూల్ లేదని మనకు దళితులు చెప్తారు. కారణం విషయం అంటే అనేక కారణాలు చెప్తారు. ఏదో వాడు కడితే ఈయన సరిపోదు, వీడు కడితే వాడిని సరిపోదు. కోర్టులో కూడా జరిగింది ఇది. కోర్టు నుంచి కూడా రిలీజ్ అయింది. కోర్టులో నుంచి విత్డ్రా పెట్టుకుంటామని నిన్న ఈ గ్రామస్తులే, పెద్ద మనుషులే, అధికార పార్టీ వాళ్ళే చెప్పినారు మాతో. మేము ఖచ్చితంగా దాన్ని సహకరిస్తామని. మరి మేము కూడా కోరుతూ ఉండేది ఇక్కడ ఇప్పుడు దాదాపు 7-8 మైళ్ళు పామిడి. ఇక్కడ స్కూల్ లేని కారణంగా ఇట్లా గుత్తి కన్నా పోవాలా, ఇట్లా ఒడుగురు కన్నా పోవాలా, పామిడి కన్నా రావాలా. ఈ కుటుంబాలు పేద కుటుంబాలు వాళ్ళు కష్టం చేసుకుంటే జరుగుతుంది సంసారం, లేకపోతే పిల్లల చదువులు చాలా భారం. మరి దీని పట్ల ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉండేది, ఎస్టీ సప్లాన్ నిధులు దండిగా వస్తున్నాయి. అవి ఈ ప్రభుత్వము ఇతర శాఖలకు మళ్ళిస్తూ ఉన్నారు. కానీ దళితవాడల్లో ఉన్నటువంటి అసౌకర్యంగా ఉన్న దళితవాడను అభివృద్ధి చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుంది. మనకైతే చెప్తారు మీటింగుల్లో, ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, సగపంతి భోజనాలు అంటారు. ఇవన్నీ చాలా అబద్ధం జరుగుతూ ఉన్నాయి. అది వాళ్ళు వచ్చినప్పుడు కూర్చొని మనతో కూర్చుంటారు తప్ప వాళ్ళు పోతేనే వాళ్ళ వాళ్ళే వీళ్ళ వాళ్ళే. ఈ స్కూల్ విషయానికి వచ్చినాం, సహకరిస్తారు, రైతులతో సహకరిస్తారు. కానీ వర్గపోరు, వాడు చేస్తే ఈయన సరిపోయి ఈయన కోర్టుకు పోసినంత అవసరం కూడా లేదు. ఇది స్కూలు, బడిపిల్లల విద్యలు మనం చదువుకుంటే తప్ప డెవలప్ కాదు ఈ కాలనీలు. మరి భవిష్యత్తు ఉండదు. మరి ఆ పరిస్థితుల్లో వీళ్ళు కోర్టుకు పోయి దాన్ని స్టే తెచ్చి ఇది చేయడం చాలా ఇది. అందులో ఇక్కడ ఈ స్కూలు 12 సంవత్సరాల నుంచి మూతపడింది. కోర్టుకు పోయినా జరిగింది, కోర్టులో కూడా రిలీజ్ అయింది. కోర్టు ఉత్తర్వు కూడా మనకి ఇస్తామన్నారు. ఇక్కడ ప్లే గ్రౌండ్ లేదు, పిల్లలు కూర్చొని చదువుకోవడానికి కట్టించినా కూడా ప్లే గ్రౌండ్ లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టం చేసి బలవంతాన భూసేకరణ చేస్తున్నారు రాష్ట్రంలో. మరి ఈ స్కూల్కి గజరాంపల్లి గ్రామంలో ఉండే 100 కుటుంబాలు ఉన్నాయి. ఈ 100 కుటుంబాలకి బడిపిల్లలు కనీసం అంటే 80-90 మంది పిల్లలు ఉంటారు, ప్రతి కుటుంబంలో ఉంటారు. మరి వాళ్ళకి విద్యను అబ్బించకపోతే మనము ఈ ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా?
మరి దాని ఈ విషయం అంతే ఇదేనా అంటే గతంలో ఇక్కడ బిల్డింగ్ ఉండేదా, దాన్ని కూల్దోసి కట్టేటప్పుడు సమస్య వచ్చిందా? ఇంతకుముందు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి బిల్డింగ్ ఉండే ముందు ఆర్డిటి స్కూల్లో ఉండింది సార్, ఇది జరుగుతూ ఉన్నది, స్కూల్ ఉండింది. ఇది లేదు కట్టిస్తామని చెప్పి ఆ డబ్బు వచ్చింది, అన్నీ అయినాయి, కానీ కట్టే దాంట్లో లోపాలు, నన్ను చూస్తే ఇంకోరు కోర్పులేవు అట్లా నాణ్యత, రాళ్ళు సరిగ్గా లేవు అనే కారణం మీద మాత్రమే కోర్టుకు పోయినారు. రాళ్ళు సరిగ్గా లేవు, సరైన రాళ్ళు కాదు, ఈ రాళ్ళు తీసే మంచి రాళ్ళు కట్టాలని ఇంకొక వర్గం పోయింది. కోర్టులో డిస్పోజ్ అయింది కేసు. మరి ఇప్పుడు ప్రభుత్వం స్పందించి ఈ అందరినీ కలిపి కూర్చొని మాట్లాడుకొని గ్రామ సభ పెట్టి దీన్ని తయారు చేయొచ్చు. స్కూల్ ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా పిల్లలు చాలా మంది ఇక్కడ స్కూల్ లేకపోవడం వల్ల బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అంటున్నారు. చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుందా? అవును సార్, పామిడి, ఇంకా వేరే మార్గం లేదు. ఇక్కడ దగ్గర మండల హెడ్ క్వార్టర్ పామిడికి పోతారు, లేదంటే కొంతమంది ఇంకా ఉన్న గుత్తికి పోవచ్చు. ఇది పరిస్థితి. ఏంటి మీ ఊర్లో స్కూల్ లేదంటున్నారు, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎన్ని సంవత్సరాలుగా లేదు? 2012లో స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ అయింది సార్. పాత బిల్డింగ్ ఉంది ఇక్కడ, దాన్ని డిస్పోజ్ చేసి పగలగొట్టి దీంట్లో సామాన్ల కుర్చీలన్నీ కాంట్రాక్టు ఇంట్లో సర్పంచ్ చెప్పుకొని ఇంట్లో పెట్టినాడని అదొక షాకు. అది వాళ్ళు పునాదులు వేసి పిల్లర్లు వేసి తలకే కొన్ని దినాలు ప్లింత్ బీమ్ వరకు వచ్చింది. అప్పుడు వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు పోయి మాకు సర్పంచ్ వాళ్ళే ఎవరు కాదు పోయి మాకు తెలియకుండా బళ్ళు సామాన్లు ఎత్తపోయినారు, అవన్నీ సామాన్లన్నీ మాకు ఒప్పచెప్పాలి కదా అని చెప్పి ఎంఈఓ కంప్లైంట్ పెట్టినారు. ఎంఈఓ వచ్చి ఈడున్నవి ఎక్కడ పోయినాయంటే మా ఇంట్లో ఉన్నాయి అంటే వాళ్ళకి వీళ్ళ కదా మీరు ఎందుకు తీసుకుంటారని ఎంఈఓ అన్నాడు. అంటే అప్పుడు ఎంఈఓ మీదకి పోయినారంతా, నువ్వెవరు చెప్పేదానికి, మేము కదా మాకు కాంట్రాక్ట్ వచ్చింది దాంట్లో మేమన్నా చేసుకుంటాం అన్నట్టుగా. ఇక్కడ ఈ ఊరోళ్ళు ఎవరు ఆ అప్పకి అడ్డం చెప్పాలి, ఆ అప్పని ఎట్లంటే ఎంఈఓని అరిచినారు. మన మీటింగ్లో కానీ అదే మాట అన్నాడు ఆయన. ఇన్నాళ్ళు ఏం చేస్తాను, రాపొద్దు నన్ను కొట్టేకి వచ్చినప్పుడు ఆ పొద్దు కూడా మీరు బడిగాలని మీరు కొంచెం వచ్చింటే సామాన్లు ఎక్కడ పోయినా అని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. దాంట్లో స్కూల్లో డెస్కులు అంట స్టూళ్ళు అవన్నీ అవి చేయకోకుండా వచ్చి అడిగిన దానికి నా మీదకి వచ్చినారు కొట్టేకి. ఇప్పుడు దాదాపు 14 ఏళ్ళు అవుతుంది బడి లేదు అని ఎంఆర్ ఆఫీసులో అడ్డం కూకుంటారు. ఆ పొద్దుంటే మీరేం చెప్తున్నారు ఆయన అడిగితే సమాధానం లేదు ఈ ఊర్ల దగ్గర. అంటే వాళ్ళు చెప్పడం పోవడము, వీళ్ళు చెప్తే పోవడము, మొత్తానికి పిల్లలు బలి అవుతున్నారు. పిల్లలు బలి అయితే బడి లేక పామిడికి పోవాల్సి వస్తుంది. ఇక్కడ ఎక్కడ లేదు గవర్నమెంట్ స్కూల్లో అంటే పామిడి అంటే 5వ తరగతి చదవాలి. ఈడ 5వ తరగతి అంటే ఆడరణాలు ఈడ ఏదో ఆడిటి కొన్ని 10 ఏళ్ళు 12 ఏళ్ళు చెప్పినారు సార్. అలా చెప్తే వాళ్ళు అన్నం పెట్టేదంతా పెట్టినాక క్లీన్ చేసేకి ఎవరు లేరు, అమ్మ పోతే ఎట్ట చేసుకుంటుంది. అది ఒకనాడు గడుగుతావు, ఒకనాడు గడకపోతే వాసన. మొత్తానికి మళ్ళీ ఒకవేళ బిల్డింగ్ కట్టే ప్రభుత్వం ముందుకు వస్తే గ్రామస్తులంతా సహకరిస్తారా? సహకరిల్లని మేము చెప్పినాము, సహకరిస్తేనే బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇంకా సహకరించకపోతే ఇది ఇట్లే ఉంటే ఇప్పుడు కూడా ఆ కేసులు లేవు ఏమి లేవని చాలామంది చెప్పినారు, కేసులన్నీ కొట్టేసినారు కట్టుకోవచ్చు అని. అంటే ఎవరు ముందుకు రావడంలా ఇప్పుడు. అంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్కూలు కట్టించే ప్రయత్నం చేస్తే బాగుంటుందంటే బాగుంటుంది సార్. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ఊర్లో బడి లేకపోతే చాలా ఇబ్బందులు, ఒక ఎస్సీ కాలనీకే చాలా ఇబ్బంది అవుతుంది. ఉండేళ్ళంతా ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు తీసుకుని ఎస్సీలు ఏం చేసుకోలేరు, వాళ్ళకి భూమి లేదు ఏం లేదు ఏం లేవు. ఇంకా డబ్బులు పెట్టి చదివిల్లంటే చాలా కష్టమవుతుంది. దానికోసం బడి ఉంటే ఊర్లోనే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ఏంటి మీ స్కూల్ ఇక్కడ ఇదే పంచాయతీ ఆఫీసులో కార్యాలయంలో నడపాల్సిన పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎంత స్ట్రెంత్ ఎలా ఉంటుంది? సార్ నా పేరు వి కవిత సార్. నేను ఎంపీపీ గజనాంపల్లి నందు పనిచేస్తున్నాను. ఇక్కడికి బదిలీపై వచ్చి 3 సంవత్సరాలు గడుస్తుంది. నేను హెచ్ఎంగా బాధ్యతలు చేపట్టి 1 ఇయర్ అవుతుంది. ఇక్కడ పరిస్థితి ఏమిటి అనేది మాకు తెలియదు, కానీ గత 14 సంవత్సరాలుగా ఇక్కడ బిల్డింగ్ లేదనేది వాస్తవము. కానీ ఇక్కడ కొద్ది పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. మాకు కొద్దిమంది పిల్లలే స్ట్రెంత్ ఉంది, 39 ఉంది సార్ ప్రజెంట్. బిల్డింగ్ ఉండడం వల్ల మాకు రోల్ పెరిగే అవకాశం కూడా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకు మేడం ఇంత పరిస్థితి? గతంలో ఈ పంచాయతీ కార్యాలయానికి రాకముందు ఎక్కడ ఉండేది? ఒకవేళ మీకు ప్రత్యేక బిల్డింగ్స్ కావచ్చు, లేదంటే పిల్లలకు కావాల్సిన ప్లే గ్రౌండ్స్ అన్నీ ఏర్పాటు చేస్తే స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంది. గత 14 సంవత్సరాల నుంచి స్కూల్ బిల్డింగ్ ఏదో జరిగింది, అది సరిగా లేదని చెప్పేసి ఏదో జరిగింది.
ఆ తర్వాత ఆర్డిటి బిల్డింగ్లో రన్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు మరి ఏదో ఒక కన్స్ట్రక్షన్ ఉందనే ఉద్దేశంతో మమ్మల్ని సచివాలయంలోకి షిఫ్ట్ చేయడం జరిగింది. గ్రామ పెద్దల సహకారంతోనూ పేరెంట్స్ సహకారంతో. ఇది వాస్తవ పరిస్థితి. ఇప్పటికి ప్రజెంట్ అయితే 39 మెంబర్స్ ఉన్నారు. బిల్డింగ్ ఇవ్వడం వల్ల రోల్ పెరిగే అవకాశం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి మీ స్కూల్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు పంచాయతీ కార్యాలయంలో స్కూల్ నడుపుతున్నారు, ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? సార్ నా పేరు భాగ్యలక్ష్మి. ఇక్కడికి వచ్చి నేను 1 ఇయర్ అయింది. ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఉండేది లేనిది నాకు తెలియదు. నాకు తెలియకుండానే వచ్చినాను. నేను వచ్చినప్పుడు ఆర్డిటి స్కూల్ రన్ చేస్తుండ్రి. అక్కడ వాళ్ళు రెన్యువల్ చేసుకొని పెయింట్ వేయడం వల్ల మమ్మల్ని ఖాళీ చేయమని అంటే మేము మళ్ళీ రైతు భరోసా కిందకి వచ్చినాము ఆ రూమ్లోకి. అక్కడ సౌకర్యాలు ఏమీ లేకపోవడం వల్ల రూములు ఇరుగ్గా ఉండడం వల్ల మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయినాము. పంచాయతీ గ్రామ పంచాయతీది సచివాలయం మేడం సార్, పాత సచివాలయం ఇది. తర్వాత పిల్లలకి వాష్రూమ్ పోవడానికి కానీ ఆడుకోవడానికి కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాష్రూమ్ పోవాలన్నా కూడా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. అలాగే రూమ్ బిల్డింగ్ ఉంటే స్ట్రెంత్ కూడా పెరిగే అవకాశం ఉంది. పిల్లలు చదువుకోవాలన్నా, మంచి చదువులు చదవాలన్నా, ఒక బిల్డింగ్స్ కావచ్చు, లేదంటే ప్లే గ్రౌండ్స్ కావచ్చు, ఇటువంటివన్నీ ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం దృష్టికి వెళ్తే అవి ఏమైనా నెరవేరితే మీకు మీ పిల్లలకి బాగుంటుంది? బాగుంటుంది సార్. అది వాళ్ళు ఆడుకోవడానికి కానీ ఏదన్నా గేమ్ ఆడించడానికి కానీ ప్లే గ్రౌండ్ ఉంటే వాళ్ళు కూడా యాక్టివ్గా స్కూల్కి కూడా రావడానికి ఇష్టపడతారు సార్. స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. ఇది ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి గజరాంపల్లి స్కూల్లో ఉన్నాం. సచివాలయంలో నడుపుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాల. ఇక్కడ జరిగింది గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి చిన్నపాటి స్పర్ధల వల్ల ఏదైతే ఉందో పాత భవనాన్ని కూల్చివేసి స్కూల్ భవనాన్ని తిరిగి కన్స్ట్రక్షన్ చేయాల్సిన సమయంలో దానికి స్పర్ధల వల్ల దాన్ని పెండింగ్ పడిపోయింది. దాదాపు 15 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలకు భవనం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సచివాలయంలో నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గ్రామస్తులు కానీ చాలామంది ప్రతి ఒక్కరు పిల్లల తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ కోరుతున్నది ఒకటే, ప్రత్యేక భవనం మరియు పిల్లలకు ఆడుకోవడానికి ఒక స్థలం కూడా, ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని చెప్తున్నటువంటి తరుణంలో ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పిల్లల భవిష్యత్తు కోసం అనేక ఏర్పాట్లను చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు గజరాంపల్లికి సంబంధించిన ప్రభుత్వ పాఠశాలకు కూడా ప్రత్యేక భవనాలు మరియు ప్లే గ్రౌండ్ను కూడా మంజూరు చేసేందుకు ఆలోచన చేయాలని గ్రామస్తులు కోరుతున్నటువంటి నేపథ్యంలో ఆర్టీవీ కూడా వరుస కథనాలను ఏదైతుందో ప్రభుత్వ పాఠశాల అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో గజరాంపల్లి పాఠశాల గురించి కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు, ఆర్టీవీ, గజరాంపల్లి నుంచి అనంతపురం జిల్లా.